లాయర్ హరిశ్చంద్ర రావడంతో సత్యం విషయంలో ఒక ఊహించని ట్విస్ట్ అయితే జరిగింది. ఏసీపీ విజయ్ కూడా క్షమాపణలు చెప్తాడనమాట. సత్యం బాబు విషయంలో మా వాళ్ళు చేసింది తప్పే, నన్ను క్షమించండి అని. కానీ హరిశ్చంద్ర ఏం చేస్తాడంటే కావేరి విషయంలో మొత్తం నిజాలని, అంటే కావేరి చనిపోయిన దగ్గర నుంచి డెడ్ బాడీ తీసుకునేంత వరకు రిసీవ్ చేసుకున్నది కానీ, డాక్టర్స్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ మొత్తం ఏసీపీ విజయ్ ముందు పెడతాడు. కానీ ఈ కేసుని అయితే నేను వదలను అన్నట్టు మాట్లాడతాడనమాట ఏసీపీ విజయ్. ఇది ఎక్కడ తప్పు పొరపాటు జరిగిందో ఏమో కానీ కావేరి అయితే చనిపోలేదు అని. అయితే అందరూ బయటకు వెళ్ళిన తర్వాత కావేరిని ఒకటి పిలిపిస్తాడు ఏసీపీ విజయ్. అయితే చిన్ని కూడా చెప్తుంది, మీ కాళ్ళు పట్టుకుంటాను విజ్జు సార్, ఈమె మా అమ్మ కాదు, మా అమ్మ ఎప్పుడో చనిపోయింది, ఈమె టీచర్ అమ్మ, నేను ఆ ఫస్ట్లో అలానే పొరపాటు పడ్డాను, కానీ మా అమ్మ అయితే కాదు, మీరు మా మావయ్యని కానీ మా టీచర్ అమ్మని కానీ ఇబ్బంది పెట్టకండి అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. 24 గంటల్లో కావేరినా కాదా అని నీకే తెలుస్తుందిలే అమ్మ అన్నట్టు చెప్తాడనమాట. అయితే ఇంటికి తీసుకెళ్ళిన సత్యం బాబు విషయంలో సరళ ఏం చేస్తుందంటే, అసలు ఈ కావేరి అనేది మా ఇంట్లో ఉంటేనే కదా ఇన్ని తిప్పలు మాకు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది అని కావేరి ఫోటోను కూడా తీసుకువెళ్ళి బయటకు పెట్టి తగలబెట్టేస్తుంది అనమాట, ఇసురు కొట్టేసి. అయితే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. సత్యం బాబు ఆఖరికి కావేరి ఫోటో తగలబడ్డం కూడా చూసి తట్టుకోలేకపోతాడు, అంత ఇష్టం అనమాట చెల్లెలంటే. అయితే సరళ ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు అన్నట్టు మాట్లాడతాడు. అయితే కావేరిని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండద్దు, నువ్వు వెళ్ళిపో అన్నట్టు సరళ చెప్తూ ఉంటే, ఇక బాలరాజు ఉండి ఆడపిల్లండి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, అయినా మీరు ఇలా చేస్తారని అనుకోలేదండి, నేను ఇలాగే చేస్తాను, ఖచ్చితంగా ఇదైతే మా ఇంట్లో ఉండడానికి లేదు, కానీ ఈవిడ వెళ్ళిపోతే మా ఆయన బాధపడతాడు కాబట్టి ఉండనిస్తున్నాను అన్నట్టు చెప్తుందనమాట. నా వల్లే బ్రో ఇదంతా, మీకు నన్ను క్షమించండి అంటూ చేతులు జోడించి దండం పెట్టుకుంటుంది అనమాట కావేరి సత్యం బాబుకి. అలా ఏం లేదులేమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు అన్నట్టు సత్యం బాబు కావేరినే సర్ది చెప్తూ ఉంటాడనమాట. తనని కొట్టారని కానీ, ఇంకా సరళకే మందలిస్తాడనమాట అమ్మాయిని ఏమనుకో అని. ఇక కావేరిని పైకి పంపించేస్తాడు. అయితే బాలరాజు ఇదంతా చూసి, ముందు నేను ఏసీపీ విజయ్తో మాట్లాడాలి, ఏసీపీ విజయ్తో మాట్లాడి అసలు అతనికైనా జరిగిన విషయం చెప్పగలిగితే అతను ఏమైనా చేస్తాడా, మనకేమైనా సహాయం అన్నట్టుగా ఆలోచన మొదలు పెడతాడనమాట.